పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షునిగా 4వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బొంకూరి శంకర్, ప్రధాన కార్యదర్శి సందీప్ రెడ్డిలను ఎంఆర్పీఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కల్వల మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షునిగా 4వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గాను వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని అన్నారు. కార్యక్రమంలో సామాజిక రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, రజక పట్టణ అధ్యక్షులు రామ్మూర్తి, మార్బుల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లపల్లి రవి, రాకేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ సంఘం ఒక 4 రోజుల కింద జిల్లా ఎన్నికలు జరిగింది. ఎన్నికల్లో భాగంగా అన్న మరి 4వసారి కూడా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైండు. అదేవిధంగా సోదరుడు మిత్రుడు మన సందీప్ రెడ్డి గారి వారు కూడా జనరల్ సెక్రటరీగా ఎన్నికైండు. ఎన్నికలు సహకరించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆల్ టోటల్ ఎన్జిఓ సంఘం ఉన్నటువంటి ప్రతి సభ్యునికి కూడా ఎంఆర్పీఎస్ పక్షాన నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 4వసారి సహకరించి ఏ సమస్య ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ అరే కలెక్టరేట్ పోతే శంకరాలు ఉన్నాడు అంటే అనేక సత్యాంత కార్యక్రమాలు కూడా అంటే ఎంఆర్పీఎస్ కావచ్చు, అంబేద్కర్ సంఘాలకు కావచ్చు, ఆల్ వేరే ఏ సంఘానికి కూడా కానీ నేను చేదోడు వాళ్ళుగా ఉంటా, నాతో నయ్యేది నేను చేస్తా అని చెప్పని మాట ఉండి ఆ నమ్మకంగా ఉండి ఆ పనిచేసేటువంటి అన్న కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సందీప్ రెడ్డి గారికి కానీ మాకు వచ్చినటువంటి బృందానికి అందరికీ కూడా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎంఆర్పీఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కల్వల మల్లేష్ ఆధ్వర్యంలో ఒకట టీఎన్జీఓ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా 4 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన మా బొంకూరి శంకరన్న గారికి మరియు జనరల్ సెక్రటరీ సందీప్ రెడ్డి గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకు వారికి సహకరించిన ప్రతి ఉద్యోగికి మా తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అట్టడుగు వర్గాల నుంచి వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మరి బాబాసాహెబ్ స్ఫూర్తితోటి ఈరోజు 10 మంది గౌరవించి గుర్తించి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా ఎదిగినందుకు మన బహుజనుల తరఫున మరి అందరి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 4 సార్ల ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజులల్లో ఒక్కరోజు అధ్యక్షునిగా కావాలంటేనే ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఏయ ప్రయాసాలు ఉంటుంది. అటువంటిది 4 సార్లు తనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిరంటే తన గొప్పతనాన్ని, తనకున్న మంచి మనసును, తనకున్న విశాల హృదయం, ప్రతి ఒక్కరిని ఆదరించే ఆ మనసు తనకున్నది కాబట్టి 4 సార్ల ఏకగ్రీవంగా ఎన్నికైండు. మరి తను పెద్దపల్లి జిల్లా లోపల ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిండో ఇంకా ఎదగాలని మనసారా కోరుకుంటూ మరి అన్న పేరు మేము వింటున్నాం. చాలాసార్లు కూడా మాకు వచ్చినప్పుడు చర్చలలో కూడా ఉంటున్నాం. మన దాంట్లో కూడా ఒక ఆణిముత్యం, ఒక జాతి రత్నం లాగా అన్న ఇంకా అత్యున్నత స్థాయికి చేరుతాడని ఆ భగవంతుని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద టీమ్. ఈరోజు తెలంగాణ ఎన్జిఓల సంఘంలో 4 సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంలో మరి ఎంఆర్పిఎస్ మరియు సామాజిక కార్యకర్తలందరూ కలిసి ఇలా నాతో పాటు మరి తెలంగాణ ఎన్జిఓల సంఘం కార్యదర్శి సందీప్ రెడ్డి గారికి మరి నాకు ఈ సామాజిక కార్యకర్తలు కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ ఘనంగా సన్మానించడం జరిగింది. మీ అందరికీ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఉద్యోగరీత్యా నాకు లోబడి ఏ పని ఉన్నా అని కూడా మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మీ యొక్క సామాజిక విప్లవానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి కల్వల మల్లేష్ గారికి, భాస్కర్ గారికి, రామ్మూర్తి అన్న గారికి, వెంకన్న గారికి, రవి గారికి, కొన్నాల తిరుపతి గారికి అందరికీ కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, అభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.